హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు సాంబార్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మనం సాంబార్ని ఇలా చేసుకుంటే రైస్లో ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తాం. ఇప్పుడు మనము సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సాంబార్ చేయడం కోసం 1/2 కేజీ కందిపప్పును తీసుకున్నాను. ఈ పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 2 సార్లు కడిగి మళ్ళీ అందులో వాటర్ పోసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పుని కుక్కరు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన పప్పుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని మనం సాంబార్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో తాలింపు కోసం ఆయిల్ పోసుకోవాలి. మీరు ఒకసారి కనుక ఈ సాంబార్ని ట్రై చేసినట్లయితే మీరు దీన్ని జీవితంలో వదిలిపెట్టారు, మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోనే ఒక ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డతో పాటు ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిలోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలతో పాటు కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, ఇంగువ వేయడం వలన సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు మనము ఇందులో వెజిటబుల్స్ వేసుకోవాలి. వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నవి వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే సొరకాయ, వంకాయ, క్యారెట్ ఇంకా దొండకాయ ఉన్నాయి, అవి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపుగా మనము సాంబార్ కోసము చింతపండు రసం కావాలి కాబట్టి దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనము కందిపప్పులో వేసాం కాబట్టి ఇందులో ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల వరకు ఆ కారాన్ని మగ్గనివ్వాలి, లేకపోతే కారం వాసన వస్తుంది. ఇప్పుడు ఈ కారం మగ్గిన తర్వాత ఇందులో మనము చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసాన్ని తీసుకొని ఇందులో పోసుకోవాలి. చింతపండు పులుపుని చూసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని ఈ రసంలో వేసుకోవాలి. అయితే కొంతమంది ఈ రసం మసిలిన తర్వాత పప్పు వేస్తారు. నేనైతే ముందుగానే ఈ రసంలో పప్పు వేసుకొని మసలు పెట్టుకుంటాను. ఇలా పప్పు అంతా వేసిన తర్వాత దీన్ని మసలు పెట్టుకోవాలి. ఈ పప్పు ఇందులో వేసిన తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మసాలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడి సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాంబార్తో పాటు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు మనం రైస్ని ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటాము. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.